ఫ్రెండ్స్, మనం తిన్నగా విషయంలోకి వచ్చేద్దాం. అయ్యా ఏఆర్ రెహమాన్ గారు, మొన్న ఈ మధ్య మీరు బీబీసీ ఏషియా ఛానల్కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో యాంకర్ ఒక పాకిస్తానీ ముస్లిం. ఆ పాకిస్తానీ ముస్లిం అడిగిన ప్రశ్నకు మీరిచ్చిన సమాధానం ఇప్పుడు పెద్ద దుమారంగా సంచలనంగా మారిపోయింది. మీరిచ్చిన జవాబు మీ మనసుకు మీ ఆలోచనలకు అర్థం పడుతోంది. అదేంటంటే, మీరు ఒక ముస్లిం అవటం వల్ల భారత సినీ ఇండస్ట్రీలో అవకాశం రావటం లేదని, మరీ గత 8 ఏళ్ల నుండి మిమ్మల్ని తొక్కేసే కార్యక్రమాలు ఎక్కువయ్యాయని, అందుకే మీరు చాలా అభద్రతాభావంతో ఉన్నారని చెప్పారు. ఇప్పుడు నిజమేంటో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మీరు జన్మతః హిందువులు, మీ తల్లిదండ్రులు పక్కా హిందువులు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వారు వివాహం చేసుకున్నారు. అలాంటి దంపతులకు మీరు దిలీప్ కుమార్ గా పుట్టారు. మీ నాన్నగారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన హఠాత్ మరణం వల్ల మీ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురైంది. అది నిజమే. అప్పుడు ఒక ముల్లా సలహా మేరకు మీరు ఇస్లాం మతంలోకి వెళ్ళిపోయారు. మీరు ఏ అవసరాల కోసం ముస్లింగా మారిపోయారని ఎవరూ అడగకూడదు. ఎందుకంటే మన దేశంలో మత స్వేచ్ఛ అలాంటిది. మరి ఆ తరువాత కాలంలో మీరు పట్టిందల్లా బంగారం, ఆఖరికి ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఇదంతా మీ ప్రతిభ లేదా మీరు నమ్మిన దేవుడు ఇచ్చిన వరాల మూట మీకో తెలియాలి. మీరు చెప్పినట్టు ఇప్పుడు అవకాశాలు రావట్లేదు. ఒకప్పుడు క్షణం తీరుకు లేకుండా 30 సంవత్సరాలు గడిపారు. ఇప్పుడు ప్రతి క్షణం ఎలా గడపాలో తెలియనప్పుడు మీ నుండి ఎలాంటి స్టేట్మెంట్ రావడం చాలా చాలా సహజం. పాపం మీరు పడుతున్న మానసిక క్షోభ అలాంటిది. మరి అర్థం చేసుకున్న వాళ్ళకు అర్థం చేసుకున్నంత. అయ్యా రెహమాన్ గారు, ఒక సామాన్య మనిషిగా నాదో చిన్న సలహా. మీరు పుట్టక ముందే సంగీత ప్రపంచం ఉంది. అప్పుడు మీరు హిందూ. మీరు ముస్లింగా మారిన తరువాత ఆ సంగీత ప్రపంచం అలాగే ఉంది. ఇప్పుడు అలాగే ఉంది. అది ఒక నిరంతర కాల ప్రవాహం. మీకంటే ముందే ఎందరో మహానుభావులు, శంకర్ జయకిషన్, కళ్యాణ్జీ ఆనంద్జీ, నౌషాద్, ఆర్డి బర్మన్, ఎస్డి బర్మన్, కేవి మహాదేన్, ఇళయరాజా లాంటి వారు వచ్చారు. కొంతకాలం ఉండి వాళ్ళంతటి వాళ్ళే తప్పుకున్నారు. మీకు తెలుసు, మ్యూజిక్ ఎంతో నైపుణ్యంతో కూడింది. అది కలకాలం ఎవ్వరి సొంతం కాదు. సృజనాత్మకత సన్నగిలితే అవకాశాలు రావండి. మనం ఇచ్చే ట్యూన్స్ కొంతకాలానికి కాలం చెల్లిపోతాయి. ఆ కాలం చెల్లినప్పుడు మనం కూడా ఆ కాలంతో పాటు ఉండం. ఈలోగా కొత్త రకం వస్తుంది, కొత్త తరం వస్తుంది. మీరు అప్పుడు వచ్చారు కదా. అలాగా మ్యూజిక్కి మతం లేదు. మీకంటే టాలెంట్ ఉన్నవాళ్ళు, కొత్త తరం వాళ్ళు రావచ్చు. హాయిగా తప్పుకోండి. యువతరానికి మార్గం ఇవ్వండి. మీరు ఎలాగూ పుట్టుకతో ముస్లిం కాదు, అవకాశాల ఆశతో మతం మారారు. మీ మనసును అడగండి, అవకాశాలు వస్తాయి అనుకుంటే మరలా హిందూగా మారిపోండి. మతం మారటం మీకు ఈజీయే కదా. రెహమాన్ గారు, ఇండస్ట్రీ టాక్ గురించి కొంచెం చెబుతాను, వినండి. మీకు అవకాశాలు మరలా రావచ్చేమో. మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ కంటే మీరు 3 రెట్లు ఎక్కువ ఛార్జ్ చేస్తారట. అందుకని ప్రతి నిర్మాత మిమ్మల్ని భరించలేడు కదా. అందుకే మీరు ఒక ప్రాజెక్టు ఒప్పుకుంటే ట్యూన్స్ కోసం చుక్కలు చూపిస్తారట. డైరెక్టర్స్ మీ ఇంటి ముందు పిచ్చోళ్ళలాగా పడికాపులు కాస్తూ ఎదురు చూడాలట. ఒక్కోసారి ఒక్క ట్యూన్ ఇవ్వడానికి 6 నెలలు పడుతుందంట. ఈలోగా ప్రాజెక్ట్ రూపురేఖలు మారిపోతాయి. హీరోలకు గడ్డాలు నెరిసిపోతాయి. మీరు మారండి. మతం ముఖ్యం కాదు. కొంచెం నేల మీద నడవండి, అందరితో కలవండి. మీరు ఈరోజు అనుభవిస్తున్న సంపద, సుఖాలు, కీర్తి అన్ని భారతీయులు ఇచ్చినవే. అందులో ముఖ్యంగా, మరీ ముఖ్యంగా హిందువులు ఇచ్చిందే. కన్న తల్లి పాలు తాగి రొమ్ము మీద గుద్దే అలవాటు మానేయాలి రెహమాన్జీ. పాకిస్తాన్ విసిరే ట్రాప్లో పడవద్దు. ఆ యాంకర్ మిమ్మల్ని భలే రొంపులోకి లాగాడు. సామాజిక స్పృహతో బతకండి, మూలాలు మరవకండి, దేవుని నమ్మండి, మతాన్ని కాదు. మీరు అన్న మాటలకు ప్రాయశ్చిత్తపడండి, దానికి మించిన శిక్ష లేదు. Friends, please subscribe our channel Venkadu Creations. Share with your friends and family members. Thank you all.